దైవ మర్మములు జూలై 20. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:4-5. 27వ శిఖరం. మనకు రావలసిన తీర్పును, మన అపరాధములను ప్రభువైన యేసుక్రీస్తు తాను ఏ రీతిగా భరించెనో ఆ విషయమును ప్రవక్త అయిన యెషయా వివరముగా ప్రవచించెను. 4వ వచనము. మన పాపపు తలంపులు, మాటలు, క్రియలు వలన కలిగిన దుఃఖమును ఆయన సహించెను, వాటి పూర్ణ క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చెను. మన పాపపు తలంపుల నిమిత్తము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా శ్రమపడెను. మన తలంపు, మాట, క్రియల యందు పాపం చేయదుము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన తలంపులు, మాటలు, క్రియల నిమిత్తమైన శిక్షను తనపై వేసుకొనెను. 3 విధములైన మన పాపముల కొరకు ఆయన శిక్ష భరించెను. మన పాపపు తలంపుల నిమిత్తమై ఆయన ఉమ్మివేయబడెను. మన పాపపు మాటలను బట్టి ఆయన దూషించబడెను. మన అతిక్రమ క్రియల నిమిత్తము ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడెను. ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడెను. ఆయన శరీరం అంతయు కొరడాలతో కొట్టబడెను. దేవుని ఎదుట మనము సంపూర్ణముగా నీతిమంతులముగాను యథార్థవంతులముగాను చేయబడగలుగునట్లు మన నిమిత్తమై ఆయన ఇవన్నీ సహించెను. దీనివలన దేవుని సన్నిధిలో స్వేచ్ఛ, ధైర్యము కలుగుచున్నవి. మరియు మన పూర్వ పాపములను గూర్చిన జ్ఞాపకము కూడా తుడిచివేయబడుచున్నది. అపవాది పూర్వ పాపములను మనకు జ్ఞాపకం చేయుటకు ప్రయత్నించును. అప్పుడు మనము ప్రభువా, అపవాది నా గత పాపమును జ్ఞాపకం చేయుచున్నాడు. అయితే ప్రభువా, నా నిమిత్తమై నీవు కొరడాలతో కొట్టబడి, బల్లెముతో పొడవబడి, ఉమ్మివేయబడి, నాపైన ఉన్న శిక్షావిధిని తొలగించి నీ నీతిని నాకు అనుగ్రహించితివి అని చెప్పగలము. దేవుని సన్నిధిలోనికి పరిపూర్ణ స్వేచ్ఛతోనూ ధైర్యముతోనూ మనము పోగలుగుటకు పడిపోయినప్పుడల్లా తిరిగి లేచుటకును దీనివలన వీలు కలుగుచున్నది. కీర్తనలు 37:24, మీకా 7:8, 2 కొరింథీ 4:9. మన పాపములు ఎంత సిగ్గుకరములైనవి, హీన స్థితిలోనికి తెచ్చినవైనను పర్వాలేదు. సామాన్యమైన విశ్వాసంతో ఆయన మన పాప క్షమాపణ నిమిత్తమై చిందించిన రక్తముతో మనను కడుగుకొని పవిత్రపరుచుకొని దేవుని సన్నిధిలో పరిపూర్ణ స్వేచ్ఛను, సంతోషమును అనుభవించవచ్చును. కాబట్టి దేవుడు కూడా మన పాపములు ఎన్ని అయినా కానీ వాటన్నిటిని కూడా క్షమించి, మనమెంత సిగ్గుకరమైన స్థితిలో ఉన్న, హీన స్థితిలో ఉన్న సామాన్యమైన విశ్వాసంతో మనము కూడా మన పాపములను ఒప్పుకొనినప్పుడు ఆయన చిందించిన రక్తం ద్వారా మనను కూడా కడిగి పవిత్రపరిచి దేవుని సన్నిధిలో మనము కూడా వచ్చి ధైర్యంగా దేవుని సన్నిధిలో సంతోషించగలుగుటకు, ఆయన ఆరాధించగలుగుటకు దేవుడు ఇటువంటి ఆధిక్యతను ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని దేవుని ఆశ. అటువంటి జీవితంలో దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.